హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మగా నోరూరించే పరమాన్నాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పే కొలతలను మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. అప్పుడే మీకు టెంపుల్ స్టైల్ పరమాన్నాన్ని మీరు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. దీనికి కావలసిన పదార్థాలు అది ఏ విధంగా మనకు కొలతలు అనేది ఈరోజు వీడియోలో చూడండి. ఫస్ట్ ఒక కప్ వచ్చేసి మనకు రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం తీసుకొని ఒక హాఫ్ కప్ వచ్చేసి మనకు పెసరపప్పు తీసుకోండి. తర్వాత మనం బియ్యాన్ని మనకు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనకు పెసరపప్పు ఉంది కదా, అది గ్యాస్ ఆన్ చేసేసుకొని మనకు ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ పరమాన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకు ఈ విధంగా ఒక కలర్ వచ్చిన తర్వాత మనకు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనకు ఈ రైస్లో మనం పోసుకొని మరొక పావు గంట నానబెట్టేసుకొని ఒక 2-3 టైమ్స్ మనకు కడిగి వాటర్ అనేది వంపేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత మనకు ఒక 4 కప్ వచ్చేసి మనకు వాటర్ పోసుకోవాలి. 4 కప్ వాటర్ పోసుకోవాలి. 1 కప్ వచ్చేసి మనకు చిక్కటి పాలు మనకు కాగబెట్టేసుకుని పోసుకోవాలి. మనకు 1 కప్పు మనకు రైస్, హాఫ్ కప్పు మనకు పెసరపప్పుకు 4 కప్పు మనకు వాటర్, 1 కప్పు పాలు సరిపోతుంది కరెక్ట్గా. గ్యాస్ ఆన్ చేసేసుకొని మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మన దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూడండి, మనకు ఈ విధంగా మనకు ఉడకాలి. పలుకుగా ఉన్న మనకు ఇట్లా పట్టి చూస్తే మెత్తగా ఉడకాలి. చూడండి, ఈ విధంగా మనకు ఉడికిన తర్వాత మనకు 2 కప్స్ వచ్చేసి మనకు బెల్లం తీసుకోవాలి. 1.5 కప్ మనకు చూడండి, పప్పు హాఫ్ కప్పు, 1 కప్పు బియ్యానికి 2 కప్పుల మనకు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మరి తీపిగా ఉండదు, మరి చప్పగా ఉండదు. మనకు కరెక్ట్గా ఈ బెల్లం అనేది సరిపోతుంది. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి. మనకు బెల్లం మొత్తం ఉడికే వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత చివరిగా మనకు కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని తిని పక్కన పెట్టేసుకోండి. వేరొక ప్యాన్లో మనకు ఒక 1 టేబుల్ స్పూన్ మనకు నెయ్యి వేసుకొని కాజును బాదం వేసుకొని ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోండి. చూడండి, మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకి పరమాన్నంలో వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఈ విధంగా మనకు టెంపుల్ స్టైల్లో మనకు పరమాన్నాన్ని ఈజీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఇలా చేసుకొని మనకు దేవునికి నైవేద్యంగానే పెట్టచ్చు. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడైనా మనకు ఈ విధంగా చేసుకొని తినొచ్చు. అంతే సింపుల్గా మనకు పరమాన్నం అనేది రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.